గాయస్, మేమైతే వచ్చేసాము బయట నుంచి. చాలా హ్యాపీగా ఉంది. ఏంది కమ్మ పోగొట్టుకొని హ్యాపీయా అంటారా? అమ్మ పోగొట్టుకున్నందుకు కాదు, నన్ను మా మా మూడ్ నుంచి డైవర్ట్ చేయడానికి తను చేసే ప్రయత్నం ఉంటుంది చూడండి. ఎంత నవ్వు తప్పిస్తుందో అంత సంతోషంగా అనిపిస్తుంది. అంటే తను మా గురించి ఆలోచిస్తుంది చూడండి. అట్లా మా పేరెంట్స్ ఉండవు, తను వాళ్ళని మేము హ్యాపీగా చూసుకోవాలి అనే దాంట్లో తను ఆలోచించే విధానానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం కొన్నిసార్లు. అందులో తను డబ్బులు దాచుకొని చాలా మంత్స్ దాచుకుంటుంది. చాలా మంత్స్ దాచుకొని అది మళ్ళీ నా పుట్టినరోజుకో, లేదా సునీల్ పుట్టినరోజుకో, లేకపోతే మాకే కొనిస్తుంది, లేకపోతే వాళ్ళ తమ్ముడికో, లేకపోతే వాళ్ళ అన్నకో, అంతే. అట్లాగే తప్ప తనకంటూ తను కొనుక్కోదు అసలు. కొనుక్కొని ఆయన అదేంది అది నీ సేవింగ్స్ నీకంటూ ఉండాలి కదా అంటే, నాకెందుకు మమ్మీ మీరందరూ ఉన్నారు కదా నాకు కొనివ్వడానికి అంటది. బట్ తను అట్లా ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజుల్లో అయితే తను అట్లాగా బిహేవ్ చేస్తున్నంత అట్లా అంత దూరం ఆలోచిస్తున్న దానికైతే ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంకా ఎంతో సర్ప్రైజ్ అంటుంది, చూడాలి. బట్ ఇప్పుడు కాదు, కమ్మింగ్ షార్ట్స్లో. స్టే ట్యూన్. ఈ షార్ట్కి అయితే ఇంతే సంగతులు. ఓకే, బాయ్.